నాకు అస్సలు మైండ్ అసలు పనిచేయట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పిల్లలు పిల్లలు అన్నదాను కదా, నాకు మైండ్లో పిల్లలే గుర్తొస్తున్నారు. ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా చేశారు అదే అర్థం కావట్లేదు. ఏది కావాలంటే ఇది నా బండి ఫ్రెండ్స్, ఇది 1,00,000 రూపాయలు పెట్టుకున్నాను. ఇది చిన్న అబ్బాయి బండి, రీసెంట్గా తీసుకున్నాను, ఒక 6 నెలలు అవుతుంది అనుకుంటా. 3,50,000 రూపాయల బండి ఇది. ఇది పెద్ద అబ్బాయి బండి, 220 బండి, ఇది 2 lakhs. మా బండ్లకే నేను మళ్ళీ ఆటో మొత్తం 10 lakhs బండ్లే కొన్నాను. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ బండ్లు కూడా అమ్మేస్తాను సగానికి సగం. సరే 2 lakhs పెట్టా కదా 1 lakh, ఇది 3 lakhs పెట్టా కదా 150కి, అది ఏమో 1 lakh పెట్టా కదా, దానికి 70-60కైనా అమ్మేస్తాను. నేను ఫిక్స్ అయిపోయాను. ఇది మా పప్పిని కూడా ఫ్రీగా ఇచ్చేస్తాను. ఎందుకంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. నాకు ఇంకా ఏమీ వద్దు. ఇప్పుడు దాకా నా జీవితం అంతా నా పిల్లలకి అంకితం చేశాను. కళ్ళంటి రెడ్ అయిపోయి చూడండి, నా కళ్ళు కూడా చాలా రెడ్ అయిపోయినాయి. అంత ఏడుస్తున్నాను. ఏడ్చినా పిల్లలకి ఏమనుకుంటారంటే, మా మమ్మీకి మేము లేకపోతే ఉండలేదు, మా మమ్మీ మేము ఉంటేనే ఉంటుంది, మా మమ్మీ మమ్మల్ని ఏమనుకోదు, మేము ఎక్కడికి వెళ్ళొచ్చినా మమ్మల్ని అంటే కండిషన్లు పెట్టకూడదు మా మమ్మీ. మేము ఎక్కడ తిరిగి వచ్చినా, ఏ మూవీకి వెళ్ళొచ్చినా, ఏ షాపింగ్కి వెళ్ళొచ్చినా, ఏదైనా గొడవలు చేసినా ఏమి అనుకుంటుంటే అప్పుడు వస్తామన్నట్టుగా చెప్తున్నారు. నేను ఎందుకంటే మా హస్బెండ్ వదిలేసి 20 years అయింది, 20 సంవత్సరాలు. ఇంత పిల్లలు అప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు. నా పిల్లలు, నేను పడిన కష్టాలు నా పిల్లలు పడకూడదు ఇద్దరని వాళ్ళకి ఏది కావాలంటే అది ఇచ్చాను. అందులో నేనేం తప్పు చేశానంటే వాళ్ళకి మళ్ళీ పెళ్లిళ్ళు చేసి ఇబ్బంది పెట్టాను. నేను ఇప్పుడు పెళ్లి చేసి వాళ్ళిద్దరికి నేను పెళ్లిళ్ళు చేసి నేను ఇప్పుడు ఇంకా బాధపడుతున్నాను. ఎందుకు చేశానా, రాంగ్ స్టెప్ వేసానేమో అనిపిస్తుంది. కానీ వాళ్ళు చిన్నపిల్లలేం కాదు కదా, వాళ్ళకి ఉంటుందిగా, వాళ్ళకి పెళ్లి చేయాలి, వాళ్ళ పెళ్ళంతా హ్యాపీగా ఉండాలి, ఓకే, నో ప్రాబ్లం. అలా అని చెప్పేసి తల్లిని వదిలిపోయి అంత ప్రేమ ఉందా పెళ్ళం దగ్గర? నేను మా హస్బెండ్కి నేను అంత ప్రేమ చూపించిన పిల్లల్ని నన్ను నరి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు మా హస్బెండ్ నన్ను. కానీ నేనున్న డిప్రెషన్ నుంచి ఇంత బయటకు వచ్చానంటే కేవలం మా మమ్మీ నాకు ధైర్యం ఇస్తే తను నాకు ప్రాణం పోసాడు. అయినా కూడా ఇప్పుడు నా పక్కన ఎవరు లేరు, ఎవరు మాట్లాడరు. ఎందుకంటే నేను మా పిల్లలకి నేను కండిషన్ పెడుతున్నాను, ఇలా ఉండాలని. 20 సంవత్సరాల దాకా నా మాట విన్నారు, ఇప్పుడు వినట్లేదు. ఎందుకంటే పక్కన పెళ్ళాం వచ్చేసింది. ఆమె చెప్తుంది ఇలా అండి, ఎందుకండి ఆమెకు సంపాదించేయడం, మనం అని మనం ఉంచుకుందాము, మనం కూడా సేవ్ చేసుకుందాము, మనకి ఎందుకండి ఉన్న దాంట్లో ఉండదాం, ఈమె అన్ని కండిషన్లు పెడుతుంది, ఇలా ఉండాలా. ఓకే, కష్టమైనా సుఖమైనా మీరే ఉండండి. కష్టాలు వచ్చినప్పుడు నాకు ఎప్పటికీ ఫోన్లు కానీ మెసేజ్లు కానీ మనుషుల్ని పంపించడం కానీ చెయ్యొద్దు, ఓకేనా. నేను 1 by 1 రేపు ఇవాళే కదా బండ్లు కూడా పెట్టేశాను, వేరే వాళ్ళకి చెప్పాను, రేపు వస్తారు, రేపు ఎవరెవరు బండ్లు తీసుకెళ్తున్నారు అవి ప్రతిదీ చిన్న విషయం కూడా మీకు ఫొటోస్తో సహా వీడియోస్తో సహా. ఇందాక విన్నారు కదా కాల్ రిటర్నింగ్, అతను ల్యాండ్ అమ్మే అతను అన్నమాట. ఆ కాగితాలు కానీ అది అమ్మే ల్యాండ్ కానీ మొత్తం మీకు చూపిస్తా, ప్రింట్ మొత్తం మీకు చూపిస్తాను. నాకు ఎందుకంటే కొడుకులు, కోడళ్ళు, అమ్మ ఉండాలి, ఆ చెల్లెళ్ళు, రక్త సంబంధాలు నాకు ఏమీ వద్దు. నేను ఇప్పుడు దాకా నా జీవితం మొత్తం నా పిల్లలకి అంకితం చేశాను. ఇంకా నేను ఇప్పటి నుంచి కొత్త ప్రపంచంలోకి ఇంకా అడుగు పెడతాను. నా పిల్లలు అనుకున్నా కదా, నా పిల్లల్ని వదిలేసాను, మైండ్లోంచి తీయాలంటే కొన్ని రోజులు టైం పట్టింది. ఇంకా నేను ఏ విషయం కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే ఇది నా కష్టజీతం, నేను సంపాదించినవన్నీ నా పిల్లలకి అడిగినవి ఇప్పిస్తాను. రేపు ఏసీలు బేరాలు పెట్టేస్తాను, మంచము, కూలరు, ఫ్రిడ్జ్లు మొత్తం అమ్మేస్తాను. మీ ముందే కాల్ చేస్తాను, అవి ఐటమ్స్ వెళ్ళిపోయి కూడా మీకు చూపిస్తాను. ఒక్క 2 నెలలు, ఓకేనా, 2 నెలలు నేను ఎవరికి ఉండను. చిన్న అబ్బాయి కూడా ఎంత మారిపోయాడు, అంత మారిపోయాడు. ఫస్ట్ సింగిల్గా ఉన్నప్పుడు ఒకలాగా ఉండేవాడు, వైఫ్ వచ్చేవాళ్ళు ఇంకోలాగా ఉండిపోయారు. అది వచ్చే కోడళ్ళు అలా నేర్పిస్తున్నారు. ఓకే, మీరు బాగుంటే నాకు కావాల్సింది, మీరు అందరూ బాగుండండి, హ్యాపీగా ఉండండి, నా గురించి ఏం పట్టించుకోవద్దు. ఎందుకంటే
నేను ఎలా బతకాలో ఏంటో నాకు తెలిసి నేను ఎవరి కాళ్ళ మీద నేను బతకాల్సిన అవసరం, ఎవరు దయాదాక్ష నేను బతకాల్సిన అవసరం లేదు. నాకు ఓపిక ఉంది, నేను సంపాదించుకొని ముద్ద వండుకొని తింటాను. మీరు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను. కొన్ని రోజులు పోతే ఏం జరిగిద్దో కూడా తెలియదు. ఈ మంచం పడతానేమో తెలీదు. అందాక పడినీళ్ళండి. మా బావగారు ఉన్నారు, ఇబ్బంది లేదు, నాకు ధైర్యం అతనే. ఓకేనా, బాయ్. హలో భాష, అది అక్కడ ల్యాండ్ ఉంది కదా నాది, అది అమ్ముదాం అనుకున్నా. ఎంత అడుగుతున్నారు? అవునా, చెప్పు భాష. కొంచెం బాకీలు ఉన్నాయి, కట్టుకోవాలి. 15 రోజులనా? ఒక 5-6 రోజులు నాకు చెప్తే భాష, ప్లీజ్. ఓకేనా, ఇది అయిపోగానే ఇల్లు కూడా అమ్మేస్తున్నాను. ఉండట్లేదు ఇక్కడ నేను. ఇల్లు కూడా నాకు చెప్పు, ఎవరికైనా కావాలని చూపించు. ఓకే భాష. ఇదండి జరుగుతుంది. నేను ఇంకా ఈ ఊళ్ళో ఉండదలుచుకోలేదు, ఉండను కూడా. నాకు 30 లక్షల అప్పు ఉంది. ఇప్పుడు దాకా నా పిల్లల కోసం కష్టపడ్డాను. ఆ 30 లక్షలు నాకేం లెక్క కాదు కట్టడానికి, కానీ బాకీలు ఉన్నాయి. ఎంత రూపాయి వడ్డీ వేసుకున్నా నెలకి ఎంత కట్టాలండి మీరు చెప్పండి? రూపాయి వడ్డీ వేసుకున్నా కూడా నెలకి మినిమం 30,000 కట్టాలి. ఇంటికి కిస్తీ 25,000 కట్టాలి. పిల్లలు బైక్ కానీ, ఫోన్స్ కానీ, టీవీలు కానీ, ఏసీలు కానీ, దానికి ఒక 30,000 కట్టాలి. దగ్గర 1 lakh కట్టాలి. నెల వచ్చేకి 1 lakh. ఓన్లీ మా కరెంటు బిల్లే వచ్చింది అనమాట. 7,000 8,000 కరెంటు బిల్ వస్తుంది. నేను యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, ఇదేంటి మోజు, ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్లో వస్తాయి నాకు మనీ. ఇంకా నాకు కష్టపడాలి అని అనిపించట్లేదు. మీరు అన్నారు కదా ఎలా కష్టపడ్డారు మీరు, ఎలా వచ్చినాయి అని. కష్టపడ్డాలండి, ఎందుకంటే మనం తప్పు చేయట్లేదు, మన టాలెంట్ని చూపించుకున్నాం. రీల్స్ చేసుకుంటాను, వాయిస్ రికార్డ్ పెట్టుకుంటాను, లేకపోతే లైవ్ పెట్టుకుంటాను. దానివల్ల కష్టపడుతున్నాను. ఎందుకంటే పిల్లల కోసం అని చెప్పేసి నేను చాలా కష్టపడ్డాను. ఇంకా నాకేమీ వద్దు, అన్నీ ఉన్నాయన్నీ కూడా సెకండ్ హ్యాండ్కి అమ్మేస్తాను. నేను ఒక్కొక్క పిల్లని పెంచుతాను. 30,000 బయట కొన్నాను అనమాట. దాన్ని కూడా ఫ్రీగా ఇచ్చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి. అందులో ఇంకా ఈ ఊర్లో కనిపించను. ఇంకా 2 నెలలు మొత్తం అమ్మేసేసుకొని, నాకు ఇంకా జగన్ ఇచ్చిన హౌస్ కూడా ఉందన్నమాట. అది కూడా 10 lakhs అడుగుతున్నారు. అది అమ్మేసి, ఇక్కడ ల్యాండ్ ఒకటి ఉంది, అదే అమ్మేసేసుకొని, ఈ హౌస్ కూడా అమ్మేసుకొని, వచ్చిన వరకు బ్యాంక్ లోన్ క్లియర్ చేసేసుకొని, ఇంకేమన్నా మిగిలితే అది నా ఇన్కమింగ్కి ఏమైనా పెట్టుకుంటాను. ఎందుకంటే నేను బతకాలి కదండి. ఇప్పుడు వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నప్పుడు నేను కూడా చూసుకోవాలి కదా. బావా అంటున్నాం కానీ అతను నాకు ఏదో చేస్తాడు, ఏదో ఇస్తాడు అని కదా, ఒక తోడు అంతే. సరే ఓకే, తను లేకపోయినా నేను బతుకుతాను, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నేను చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు తనే అనమాట నా బాగా దగ్గరుండి సపోర్ట్ చేసింది. అతనే, ఎవ్వరు చేయలేదు. చేస్తే 2 పేర్లు చెప్పుకుంటాను, మా మమ్మీ, నెక్స్ట్ మా బావగారు, అంతే. పిల్లలు చేశారు, అత్తమామ చేశారు, మళ్ళీ అక్క చెల్లెలు చేశారు, మరుదులు, బామరుదులు, కోడళ్ళు, కొడుకులు, ఎవరు నాకేం చేయలేదు. చేసింది నా లైఫ్లో వాళ్ళిద్దరే. అమ్మ ఇక్కడ ఉంటే బావ ఇక్కడ ఉన్నాడు, నా లైఫ్ పార్ట్నర్. ఓకేనా, అంతేగాని నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చుట్టాలు ఒట్టాలు ఎవ్వరు లేరు నాకు. ఏ చుట్టాలు ఏ రోజు నన్ను పిలిచారు, ఏ రోజు ఒక్క జాకెట్ ముక్క కూడా పెట్టలేదు. ఎవరైనా నా ఇంటికి రావాల్సిందే, నా దగ్గర తినాల్సిందే, నా దగ్గర నుంచి తీసుకెళ్లాల్సిందే, కానీ నేను ఎవరి దగ్గర ఆశించలేదు. కాబట్టి దేవుడు నన్ను ఇలా ఉంచాడు. కాకపోతే పిల్లలు బాధ, ఎందుకంటే నేను నా జీవితం మొత్తం నా పిల్లలకి అంకితం చేశాను. కాబట్టి వాళ్ళు నా మనసు మీద కొట్టారు. నేను ఉన్నది పిల్లల కోసం. ఇంకా పిల్లల గురించి ఆలోచించడం, నా లైఫ్ ఏంటో నేను ఎంజాయ్ చేయాలి కదా. ఇప్పుడు దాకా వాళ్ళ కష్టం పడకూడదు అని చెప్పేసి నిద్ర తిండి తిప్పులు మానుకుని వాళ్ళ కోసం కష్టపడ్డాను. ఇప్పుడు నేనంటూ హ్యాపీగా ఉండాలి నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేసి వాళ్ళు వచ్చి నేను సంపాదించింది కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, నేను ఎలా ఇస్తాను, బాకీలన్నీ క్లియర్ చేసుకుంటాను. నన్ను వచ్చి అడిగే రూల్స్ మీకు లేవు, నన్ను వచ్చి అడగడానికి మీకు అర్హత కూడా లేదు. మీకు దగ్గర మీరు చేయండి. నా దగ్గర ఒకవేళ ఏదైనా మీరు చేసినా
నో రెస్పాన్స్, ఫోన్స్, నో మెసేజ్. దేనికి నేను రిప్లై ఇవ్వను, నేను ఎక్కడికి రాను, నాకు సంబంధం లేదు. ఏదైనా ఉంటే వాళ్ళు ఫోన్లు చేయండి, వాళ్ళని పిలిపించుకోండి, వాళ్ళతో మాట్లాడండి, ఓకేనా? వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు. నేను సింగిల్. నన్ను అడిగారనుకోండి, వాళ్ళ నెంబర్లు ఉన్నాయి, వాళ్ళకి చెయ్యండి అని చెప్తాను, ఓకేనా? నన్ను ప్రశాంతంగా ఉండనియండి. మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండండి. నా గురించి ఏం ఆలోచించద్దు. నేను కొన్ని పిల్లలకి, మా హస్బెండ్కి కొన్ని కడుతున్నాను అనమాట. ఎల్ఐసి అని, డోక్రాలని, లేదంటే పోస్ట్ ఆఫీస్ అని కడుతున్నాను. అవి మొత్తం 2 నెలలు మొత్తం క్లియర్ చేస్తాను. నేను ఎక్కడున్నాను మాత్రం మీకు 2 నెలలు కనిపిస్తాను, 2 నెలలు వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు మైండ్ ఎలా ఉందంటే అలా ఉంది. మైండ్ రిలీఫ్ కావాలి, ఓకేనా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరికీ బాయ్.